హాయ్ అండి, నేను మీ సోనీ. వెల్కమ్ బ్యాక్ టు అమ్మతో వంట. ఈరోజు అమ్మతో వంటలో రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ సూప్ని చేయబోతున్నాను. బయట కొనే అవసరం లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇప్పుడైతే ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టి కడాయి కాస్త హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ ఘీని వేసుకోవాలి. ఇక్కడ నెయ్యి కాకుండా బటర్ కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం. నేనైతే నెయ్యిని వేస్తున్నాను. నెయ్యి కాస్త హీట్ అయిన తర్వాత ఒక చిన్న ఇంచు దాకా అల్లం, అలాగే 2 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకొని కాసేపు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కడిగి పెట్టుకున్న 4-5 చికెన్ పీసెస్ని వేసి ఒక 10 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకొని ఒకసారి బాగా అంతా కలుపుకొని కాసేపు కుక్ చేసుకోవాలండి. ప్లేట్ మూస్తూ ఇలా చికెన్ని ఉడికించుకోవాలండి. చికెన్ ఉడికాక ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ అలాగే బీన్స్ని కూడా వేసుకొని కాసేపు కుక్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి హాఫ్ ఆనియన్ని నేను కట్ చేసి వేస్తున్నాను. ఇది కూడా ఒకసారి బాగా కలిపేసుకొని ఒక గ్లాస్ నిండా నీళ్ళని పోసుకోవాలి. నీళ్లు పోసాక ఒకసారి టేస్ట్ చూడండి. మీకు సాల్ట్ తక్కువ అనిపిస్తే సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ వేసాక మనము ఇది బాగా పొంగి వచ్చేంత వరకు పైన ప్లేట్ని మూస్తూ మనం కుక్ చేసుకోవాలి. చూసారు కదండి, చికెన్ అయితే బాగా ఉడికిపోయింది, అలాగే పొంగు కూడా వచ్చింది. ఇప్పుడు ఈ చికెన్ పీసెస్ని పక్కకు తీసి పెట్టుకోవాలి. చికెన్ పీసెస్ అన్నీ తీసేసాక ఇందులో ఉన్న క్యారెట్ అలాగే బీన్స్ ఇంకా బాగా ఉడకడం కోసం ప్లేట్ మూసుకొని ఉడికించుకోవాలి. ఇందాక తీసిన చికెన్ పీసెస్ని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలి. ఇలాగా మరుగుతున్నప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ని వేసుకోవాలి. అలాగే ఒక ఎగ్ తీసుకొని ఎగ్ని పగలగొట్టి ఓన్లీ ఎగ్ వైట్ని మాత్రమే వేసుకోవాలండి. ఎగ్ యోక్ని వేసుకోకూడదు. ఎగ్ యోక్ వేసుకుంటే మనకు వాసన వస్తుంది. ఓన్లీ ఎగ్ వైట్ని మాత్రమే ఇందులోకి వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ని కూడా వాటర్లో కరిగించి వేసుకోవాలి. ఇప్పుడంతా బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇది బాగా మరుగుతున్నప్పుడు ఇందులోకి 1 స్పూన్ సోయా సాస్ అలాగే 1 స్పూన్ టమాటో సాస్ని వేసుకోవాలి. ఇలా బాగా ఒకసారి కలుపుకొని బాగా పొంగొచ్చేంత వరకు మనం కుక్ చేసుకోవాలండి. సూప్ అయితే మనకు దగ్గర పడిందండి. ఇలా దగ్గర పడినప్పుడు ఇందులోకి కొత్తిమీరని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ మనం స్టవ్ పైన కుక్ చేసుకుంటే సూప్ అనేది రెడీ అయిపోతుందండి. ఈ సూప్కి కొత్తిమీర అనేది చాలా మెయిన్ అండి. కొత్తిమీర వేసుకుంటే మనకు టేస్ట్ బాగుంటుంది, అలాగే స్మెల్ కూడా బాగుంటుంది. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ సూప్ అయితే రెడీ అయిపోయింది. మీరు నేను చెప్పిన విధంగా చేస్తే మాత్రం టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఈ వింటర్ సీజన్లో అందరికీ కోల్డ్ కాఫ్ వస్తాయి కదా, అలాంటప్పుడు ఈ సూప్ని గనక తింటే మనకి గొంతుకు కూడా చాలా రిలీఫ్గా ఉంటుందండి. అలాగే నోరు కూడా చేదుగా ఉంటుంది కదా, మనకు నోటికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది, కారంగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.